పిల్లలకి గుండెపోటు అనారోగ్యం రావడానికి కారణం మనమే. తెలుసా మీకు? అవేంటి అంటే పిల్లల్ని ఉదయాన్నే లేపి అదరాబదరగా తయారు చేసి స్కూలుకి పంపించడం, వాళ్ళ స్కూల్ బ్యాగు చాలా బరువుగా ఉండడం, మధ్యాహ్నం భోజనంలో వేయించిన ఫుడ్ పెట్టడం, అలాగే స్కూల్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆటలాడుకునే సమయంలో ట్యూషన్కి పంపించడం, ట్యూషన్ నుంచి రావడంతోనే హోంవర్క్ ఎలా చేశారు, వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఆటలాడుకునే సమయం లేకుండా చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చి చూడకండి. మన పిల్లల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది గ్రహించి వారిని ప్రోత్సహించండి, అంతేకాని వాళ్ళని హింసించకండి. మనం ఏం చేసినా తప్పులు మాత్రమే వెతికే వాళ్ళకి మీరు సముద్రమంత ప్రేమను పంచినా ఇదేంటి ఉప్పగా ఉంది అని అనేస్తారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టడం నేర్చుకోండి. వాళ్ళకి మీరు ఎన్ని చేసినా ఎన్ని త్యాగాలు చేసినా ఉపయోగమే లేదు. పైగా వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికే ప్రయత్నిస్తారు. అలాంటి వారి వలన మీ జీవితం బాగుపడదు. ఏ మనిషితో అయితే మీరు ఆనందంగా ఉంటారో, ఎవరి వలన మీరు సంతోష జీవితం గడపగలరో వాళ్ళని మాత్రమే దగ్గరుంచండి. మీ అమూల్యమైన ప్రేమనంతా వారి మీద చూపించండి, అంతేగాని స్వార్థపరుల మీద చూపించకండి. పొద్దున లేవడం, చేతిలో ఫోన్ చూసుకోవడం, కళ్ళార్పకుండా దాన్ని చూసి కళ్ళని స్ట్రెయిన్ చేసుకోవడం, ఆ తర్వాత మొదలైద్ది. 1 రీల్ అనుకుంటాం, 2 రీళ్ళు అనుకుంటాం, గంటలు గడిచిపోతాయి, డే అంతా అలానే కరిగిపోద్ది. రాత్రి అవుతుంది, రాత్రి కూడా మళ్ళీ ఫోనే స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చేస్తూ ఫోన్లోనే లీనమైపోతున్నారు అందరూ. మంచి అలవాట్లు, హెల్త్ రొటీన్లు ఎప్పుడో మర్చిపోయాం. రోజంతా ఇలా ఫోన్లోనే గడిపేస్తూ చెయ్యాల్సిన టాస్క్ ఒక్కటి కూడా చెయ్యకుండా లాస్ట్కి అరే ఈరోజు ఏమీ చేయలేకపోయానే, ఎక్కడ పోతుంది నా జీవితం అని అనుకోవటం. ఇలాంటి డిప్రెషన్సే ఉన్నాయి చాలామందికి. దయచేసి ఫోన్కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. అవసరమైన కాల్స్ మాత్రమే మాట్లాడండి. సోషల్ మీడియాని మీకు అవసరమైన విధంగా మాత్రమే వాడండి. ఎంటర్టైన్మెంట్ కోసమో కాలక్షేపం కోసమో అస్సలు వాడకండి. దానివల్ల మీకు ఉపయోగం ఉంది అంటేనే సోషల్ మీడియా ఓపెన్ చేయండి, లేదంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా బంద్ చేసి పెట్టండి. చెప్పుడు మనుషుల మాటలు విని చెడిపోయింది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఒక శకుని మాత్రమే ఉన్నాడు. పక్కనే ఉండి వెన్నిపోట్లు పొడిచేదే కలికాలం. కలికాలంలో ప్రతి అవకాశవాది ఒక శకునే. చెప్పుడు మాటలకి ధర్మరాజే ఓడిపోయాడు. ఇక నువ్వెంత నేనెంత. నీ ముందు ఒక మాట, నీ వెనక ఇంకొక మాట మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈడు నా బంధువే, ఈడు నా ఫ్రెండే, ఈడు నా వాడే అని అందరినీ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి వాళ్ళని నమ్మి మీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయకండి. ఎందుకంటే చెప్పుడు మాటలు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చెప్పుడు మనుషుల మాటలు విని చెడిపోయింది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఒక శకుని మాత్రమే ఉన్నాడు. పక్కనే ఉండి వెన్నిపోట్లు పొడిచేదే కలికాలం. కలికాలంలో ప్రతి అవకాశవాది ఒక శకునే. చెప్పుడు మాటలకి ధర్మరాజే ఓడిపోయాడు. ఇక నువ్వెంత నేనెంత. నీ ముందు ఒక మాట, నీ వెనక ఇంకొక మాట మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈడు నా బంధువే, ఈడు నా ఫ్రెండే, ఈడు నా వాడే అని అందరినీ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి వాళ్ళని నమ్మి మీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయకండి. ఎందుకంటే చెప్పుడు మాటలు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భర్త అనేవాడు తల్లిని ప్రేమించాలి, పెళ్ళాన్ని ప్రేమించాలి, ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. అంతేగాని పెళ్ళాం మాటలు విని తల్లిని అవమానించకూడదు, తల్లి మాటలు విని నిజ నిజాలు తెలుసుకోకుండా మాటలతో పెళ్ళాన్ని హింసించకూడదు, తిట్టకూడదు. వాళ్ళిద్దరినీ బ్యాలెన్సింగ్గా చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకోండి. అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత
నాకు మమ్మే ముఖ్యమని, లేదంటే నాకు నా పెళ్ళామే ముఖ్యమని అనడం చాలా తప్పు. వాళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్ చేసి మీరు మీ జీవితాన్ని సక్రమంగా సరిదిద్దుకోగలను అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోండి. జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది? వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి. శ్రద్ధగా వ్రాస్తే చేతి వ్రాతే మారినప్పుడు శ్రమిస్తే తలరాతలు ఎందుకు మారవు? సమస్యలు వచ్చినప్పుడు ఏదో దిగాలుగా ఒక మూలన కూర్చొని దిగులు పడుతూ ఉంటే పరిష్కారం దొరకదు. శ్రమించాలి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని నువ్వు ఏడిస్తేనో, అన్నం తినకుండా మానేస్తేనో, మూలన కూర్చొని బాధపడితేనో సమస్యలు తీరవు. వాటి పట్ల కరెక్ట్గా స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు బాగుపడతావు. గెలిచే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారు అని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారు అని. ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు మనతో ఎంతమంది ఉంటారు అని. ఇదే కదా ఈ రోజుల్లో నడుస్తున్నదంతా. కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాయండి.